తెలంగాణలో ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి చాలామంది అయితే ఈ యొక్క వ్యూ ఆప్షన్లో చాలామందికి అయితే అప్డేట్ కాలేదంటే అయితే మెసేజ్లు అయితే చేయడం అయితే జరుగుతుందన్నమాట. ఈ యొక్క అప్లికేషన్లో మీ యొక్క అప్లికేషన్లో కూడా చూసుకున్నట్టయితే ఇప్పటి వరకు మనకి ఈ యొక్క ప్రభుత్వం అనేది ఇందిరమ్మ ఈ యొక్క ఇళ్ళ అప్లికేషన్ అనేది కూడా నేరుగా ఫోన్లోనే చూసుకునే విధంగా మనకి ఈ యొక్క అప్లికేషన్ అనేది కూడా అప్డేట్ అయితే చేయడం అయితే జరిగిందనమాట. ఇప్పటికీ అప్గ్రేడ్ కూడా చేయడం అయితే జరిగింది. సో మీరు జాగ్రత్తగా అబ్జర్వ్ చేసినట్లయితే మీకు అందరికీ కూడా తెలిసిన విషయం ఏదైతే ఉందో ఇప్పటికే ఈ యొక్క ఇందిరమ్మ ఇళ్లకు సంబంధించి ఎంపీడీఓ పెండింగ్ సంబంధించి కానివ్వచ్చు, అలాగే ఈ యొక్క చూసుకున్నట్టయితే కలెక్టర్ అప్రూవ్డ్ అనేది అయితే స్క్రీన్ మీద వచ్చిన వారికి అందరికీ కూడా ఈ యొక్క మనకు ఈ యొక్క మరలా వచ్చేసి కూడా అప్డేట్ అయితే కావడం అయితే జరుగుతుందన్నమాట. సో ఇప్పుడు నెక్స్ట్ అప్డేట్ అయ్యే ప్రాసెస్ ఏంటిది, ఇప్పుడు ఎంపీడీఓ పెండింగ్ అనేది వచ్చిన వారికి అందరికీ కూడా ఇల్లు లేని వారి లబ్ధిదారులందరికీ కూడా చూసుకున్నట్టయితే ఇప్పటికే ఈ యొక్క పనులు అనేవి కూడా వేగవంతంగా పూర్తి చేయాలని అయితే అధికారులకు ఆదేశాలు కూడా జారీ చేసినట్లయితే తెలుస్తుంది. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అనేది కూడా ఎన్నికలకు ముందే వేగవంతంగా పనులు అనేవి కూడా కొన్ని జిల్లాల వారుగా చూసుకున్నట్టయితే మనకి అప్డేట్ కూడా కావడం అనేది జరుగుతుంది. ఇప్పుడిప్పుడే కొన్ని జిల్లాలో కూడా చూసుకున్నట్టయితే పనులు అనేవి కూడా పూర్తయినట్లయితే తెలుస్తుంది అనమాట. సో ఇప్పుడు కొన్ని జిల్లాలో కూడా చూసుకున్నట్టయితే పనులు అనేవి కూడా ఇప్పుడే ప్రారంభిస్తున్నట్లయితే తెలుస్తుంది. సో మీ అందరికీ కూడా ఈ యొక్క ఇన్ఫర్మేషన్ వచ్చేసి ఎంతో యూస్ఫుల్ అయితే అవుతుందన్నమాట. ఎంపీడీఓ పెండింగ్ వచ్చిన వారికి అందరికీ కూడా జిఎంఎఫ్ యొక్క పెండింగ్ అనేది కూడా మనం చూసుకున్నట్టయితే మరలా వచ్చేసి మీ యొక్క అప్లికేషన్ స్టేటస్ అనేది కూడా ప్రాసెసింగ్లో అనేది జరుగుతుందన్నమాట. సో ఓకే, మీకు అందరికీ కూడా అప్డేట్ అయిందా లేదో ఒకసారి తప్పకుండా తెలియజేయగలరనమాట. ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి ఇప్పటివరకు మీ యొక్క అధికారులు కూడా మిమ్మల్ని కాంటాక్ట్ అయ్యారా లేదో ఒకసారి అయితే మీరు తప్పకుండానైతే ఈ యొక్క కామెంట్ సెక్షన్లో ఉంటుందన్నమాట. కింద కామెంట్ సెక్షన్లో వచ్చేసి మీ యొక్క అభిప్రాయం తప్పకుండానైతే తెలుపగలరు. ఇందిరమ్మ ఇళ్ళకు సంబంధించి మీకు ఇల్లు వచ్చిందా లేదా, అలాగే లిస్ట్ 1లో ఉన్నారా, లిస్ట్ 2 ఉన్నారా, ఆ లిస్ట్ 3లో ఉన్నారా తప్పకుండానైతే తెలియజేయగలరనమాట. ప్రభుత్వం వచ్చేసి కూడా 3 డివైడ్స్ వచ్చేసి కూడా విభజించిందనమాట. ఈ యొక్క విషయం అనేది అందరికీ తెలుసు. సో ఓకే, ఇప్పటికే కలెక్టర్ అప్రూవ్డ్ పెండింగ్ వచ్చిన వారికి అందరికీ కూడా ఇల్లులు అనేవి కూడా శాంక్షన్ అనేది అయితే అవుతుంది. సో ఓకే, మీకు అందరికీ కూడా ఈ యొక్క యూస్ఫుల్ ఇన్ఫర్మేషన్ వచ్చేసి మీ యొక్క ఫ్రెండ్స్ అందరికీ కూడా తప్పకుండా షేర్ చేసే ప్రయత్నం అయితే చేయండి. ఇప్పటికే మనం అక్కడ అప్లికేషన్ స్టేటస్లో చూసుకున్నట్లయితే జిఎంఎఫ్ అప్రూవ్డ్ లేదా ఇప్పటికే చూసుకున్నట్లయితే ఈఈ అప్రూవల్ బిఎల్ స్టేజ్ వారికి అంతే ఇప్పటి వరకు స్క్రీన్ మీద అప్డేట్ అయిన వారికి అందరికీ కూడా మీకు ఇల్లు అనేది కూడా రావడం అనేది జరుగుతుందన్నమాట. సో ఓకే, మీకు అందరు కూడా తప్పకుండానైతే ఎదురు చూడవలసిన సమయం అనేది ఇప్పటికే ఆసక్తమైంది. ఈ యొక్క రాష్ట్ర ప్రభుత్వం అనేది కూడా మనకి యొక్క స్థానిక సంస్థల ఎలక్షన్స్ అనేవి రాకముందుకే త్వరగా కూడా ఈ యొక్క ఇల్లు లేని వారి అందరికీ కూడా ఇల్లు కట్టించే ప్రయత్నం అనేది కూడా ప్రభుత్వం అనేది అయితే కల్పిస్తుందని అయితే రాష్ట్ర ప్రభుత్వం అయితే హామీ ఇవ్వడం అయితే జరిగింది. ఇప్పటికే చూసుకున్నట్టయితే మనకి యొక్క కేంద్ర ప్రభుత్వం అనేది కూడా మనకి యొక్క సరఫరా అనేది కూడా బడ్జెట్కి సంబంధించి కూడా ఈ యొక్క నిధులు అనేవి కూడా మనకు రిలీజ్ చేసినట్లయితే తెలుస్తుంది అనమాట. ఇంకా పనులు అనేవి కూడా వేగవంతంగా జరుగుతాయి. సో ఓకే, మీకు ఏమైనా డౌట్స్ ఉన్నట్టయితే తప్పకుండా అయితే కామెంట్ రూపంలో తెలియజేయగలరు. కింద ఉన్న లైక్ బటన్ని ప్రతి ఒక్కరైతే లైక్ చేసి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే అవ్వండి. జై హింద్.